హలో! నమస్తే. నేను మీ సరోజిని. సారీ స్వాగ్ జెన్నీ. అంటే ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను అందరికీ స్వాగ్ జెన్నీగానే తెలుసు. యూట్యూబ్‌లోనా, ఇన్‌స్టాగ్రామ్‌లోనా నాది స్వాగ్ జెన్నీ అనే ఉంటుంది నేమ్. సో, ఈరోజు నా కేరళ సారీ కలెక్షన్ అంతా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. కేరళలో 3 ఇయర్స్ ఉండి ఒక్క సారీ కూడా కొనుక్కోకపోతే బాగోదని చెప్పి వెళ్ళాను. మన లేడీస్ తెలుసు కదా! ఒక్క సారీతో ఆగరు. అందులోకి చీరలంటే నాకు చాలా పిచ్చి. నేను చిన్న పూజ అయినా ఇంట్లో సారీయే కడతాను. బర్త్‌డే ఫంక్షన్స్ అయినా సారీయే. మ్యారేజ్ ఫంక్షన్స్ అయినా సారీయే. ఏ అకేషన్ అయినా సరే సారీ కట్టేయాల్సిందే. ఫస్ట్ సారీ మనకి ప్యూర్ కేరళ కాటన్ కసూవు సారీ అనమాట. ఇది మెరూన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్‌లో వచ్చింది. ఫుల్ గోల్డ్ బార్డర్‌తో. ఇది సారీ పళ్ళు. పీకాక్ డిజైన్‌తో వచ్చింది. మెరూన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్‌తో. ఫుల్ షైన్‌గా ఎంత బాగుందో చూడండి. ఇది సారీ బ్లౌజ్ అనమాట. మెరూన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వచ్చింది కదా! సో, నేను టోటల్‌గా మెరూన్ కలరే హైలైట్ చేసుకునేలాగా నేను బ్లౌజ్ పీస్ సెట్ చేసుకున్నాను. సో, ఇది ఫస్ట్ సారీ. ఇది ఇలా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఇది ప్యూర్ కేరళ కాటన్ కసూవు సారీ. హ్యాండ్లూమ్ మేడ్ అనమాట విత్ బటర్‌ఫ్లై ప్రింట్. ఈ సారీ మొత్తం గోల్డెన్ జరీతోనే ఉంటుంది. చాలా బావుంటుంది. చూడండి ఆ బటర్‌ఫ్లైస్, గోల్డెన్ బటర్‌ఫ్లైస్ అంటే ఇది పళ్ళు. ఇది పళ్ళుకి ఇలా బటర్‌ఫ్లైస్ ఇచ్చారు. మిగతావన్నీ నార్మల్ ఇదిగో ఈ డిజైన్‌తో ఉంటుంది. ఈ కేరళ సారీస్‌లో ఒక క్రేజీ థింగ్ ఉంది. ఏంటంటే ఏజ్‌తో సంబంధం ఉండదు. ఎవరైనా ఏ సారీ అయినా సరే కట్టేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్సీ సారీస్‌లో కావచ్చు, పట్టు సారీస్‌లో కావచ్చు, ఈ ఏజ్ వాళ్ళు ఇది కట్టాలి, ఆ ఏజ్ వాళ్ళు అది కట్టాలి. 25-35 ఈ సారీ కడితే బావుంటుంది. 50 అబోవ్ వరకు ఈ సారీ బావుంటుంది. 50 దాటితే అందరూ కాటన్ వాయిల్ సారీసే ప్రిఫర్ చేసేవారు అప్పట్లో. ఇప్పుడంటే జనరేషన్ మారిపోయిందిలే గానీ, ఎంత మారినా కానీ చిన్న వేరియేషన్ అయినా సరే ఉంటుంది. కానీ ఈ సారీస్‌లో అలా ఉండదు. హ్మ్. ఇది కూడా ప్యూర్ కాటన్ కసువు గ్రీన్ బార్డర్డ్ విత్ జరీ స్ట్రైప్స్ అండి. ఇది కూడా యాక్చువల్లీ హ్యాండ్లూమ్ మేడే. ఆహ్, ఫుల్ సారీ అంతా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది. ఇదిగో అందులో కనిపించట్లేదు కదా స్ట్రైప్స్. ఇందులో క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఆ స్ట్రైప్స్ ఏంటంటే గోల్డెన్ జరీతోనే వచ్చాయి అవన్నీ. ఫుల్ షైన్ అవుతుంది. ఇందులో మీకు కనిపిస్తుందో లేదో తెలీదు గానీ కనిపిస్తుంది కదా! సారీ అంతా షైన్ అవుతూ చాలా బావుంటుంది. ఈ సారీ యాక్చువల్లీ మా మామ్ కోసమని కొన్నాను. మా మమ్మీకి చాలా బాగా నచ్చింది ఈ సారీ. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో, నెక్స్ట్ ఇది నా ఫేవరెట్ సారీ అనమాట. రోజ్ గోల్డ్ కేరళ సారీ. ఇది కూడా కేరళ సారీయే. అంటే కేరళ సారీలో చాలా వెరైటీస్ ఉంటాయి. రోజ్ గోల్డ్ అని, కాపర్ గోల్డ్ అని, క్రీమ్ గోల్డ్ అని వెరైటీస్ ఆఫ్ సారీస్ ఉంటాయన్నమాట. అందులో ఇది రోజ్ గోల్డ్. నాకు చాలా నచ్చి తీసుకున్నాను. చూడగానే నచ్చింది నాకు ఈ కలర్ కాంబినేషన్ అది. ఇది పళ్ళు. ఆహ్, ఇంకా మిగతాదంతా లీవ్సే వస్తది. సారీ అంతా లీవ్స్ వస్తది. ఇంకా బార్డర్ మొత్తం రోజ్ గోల్డే వస్తది. సారీ మొత్తం ఇలా లీవ్స్ వస్తది. ఈ సారీకి విత్ బ్లౌజ్ ఇచ్చారు. కాపోతే నేను విత్ బ్లౌజ్ ఏ సారీకి కూడా నేను కట్ చేయించలేదు. అన్నీ ఉంచేసాననమాట. నేను సెపరేట్ బ్లౌజెస్ తీసుకున్నాను. సో, ఈ సారీకి డార్క్ పర్పుల్ షేడ్ వచ్చింది కాబట్టి, నేను టోటల్‌గా ఆ కలర్ బ్లౌజ్ పీసే తీసేసుకున్నాను. ఇంకా ఏ కలర్ కాంబినేషన్ నేను మిక్స్ చేయదలుచుకోలేదు. సింపుల్‌గా స్టిచ్ చేయించుకొని ఈ సారీకి ఇలా కానిచ్చేద్దాం అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ సారీ ఏంటంటే, ఇది డిజిటల్ ఫ్లోరల్ ప్రింటెడ్ సారీ అనమాట. ఇది కూడా జరీ స్ట్రైప్స్‌తోనే వచ్చింది. టిష్యూ కాటన్ పార్టీ వేర్ సారీ. ఇది ఆల్రెడీ నేను వరలక్ష్మి వ్రతంకి కూడా కట్టాను. యూట్యూబ్ షార్ట్స్‌లో పోస్ట్ కూడా చేశాను. అండ్ ఇది పళ్ళు. ఇది మొత్తం ఫ్లవర్సే వచ్చింది. ఆరెంజ్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్‌తో. ఇది సారీ అంతా ఈ సింగిల్ ఫ్లవర్స్ వస్తాయి. సారీ మొత్తం గోల్డెన్ బార్డర్‌తోనే ఉంటుంది. అండ్ ఇది బ్లౌజ్ అనమాట. అక్కడ ఈ బ్లౌజ్‌ని ఎందుకు చూజ్ చేసుకున్నానంటే, అక్కడ చూడండి సారీలో ఆరెంజ్ కలర్ ఫ్లవర్ వచ్చింది. వైలెట్ కలర్ ఫ్లవర్ కూడా వచ్చింది. రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే ఆరెంజ్ కలర్ బ్రైట్ కదా అని చెప్పేసి నేను అది హైలైట్ అవుతుందని చెప్పి ఆరెంజ్ కలర్ నేను సెట్ చేసుకున్నాను బ్లౌజ్ పీస్‌ని. సో, బావుంది కదా!
ఈ సారీ మొత్తం డిజిటల్ ప్రింటే. అంటే వర్కింగ్ లేకుండా సింపుల్‌గా, కూల్‌గా ఉంటుందని చెప్పి నేను మాక్సిమం ఇలాంటి సారీసే ప్రిఫర్ చేస్తాను. అకేషనల్‌గా దేనికైనా సరే అన్నిట్లికి సెట్ అయిపోతుంది. అండ్ ఫైనల్‌గా ఈ సారీ నా చిన్ననాటి స్నేహితురాలిచ్చింది. నా ఇంటర్మీడియేట్ క్లాస్‌మేట్ అనమాట తను. ఈ సారీ నేను ఆల్రెడీ కట్టాను. 'అడిపోలి' సాంగ్ రీల్ కూడా చేశాను. యూట్యూబ్ షార్ట్స్‌లో కూడా అప్‌లోడ్ చేశాను. మీరు చూడొచ్చు. చాలా బావుంటుంది సారీ. ప్యూర్ కాటన్ సారీ అనమాట. దాని పళ్ళు చూడండి ఎంత షైనీగా ఉంటుందో. చూడండి ఫుల్ షైనీగా ఉంటుంది. నేను హాఫ్ పల్లువే పెట్టాను. ఫుల్ పళ్ళు మీరు ఆల్రెడీ చూసారు కదా! పీకాక్స్ ప్రింటొచ్చి ఇది కూడా మెరూన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషనే. బుజ్జి బుజ్జి మామిడి పింజులు కూడా ఉంటాయి. సారీ అంతా మామిడి పింజులే. పళ్ళు మాత్రం పీకాక్స్ ప్రింటొచ్చింది. సో, ఇదండి నా కేరళ సారీ కలెక్షన్ అయిపోయింది. యాక్చువల్లీ ఈ సారీస్‌లో ఏంటంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సారీలో చూడండి డార్క్ పర్పుల్ షేడ్ వచ్చింది కదా! సో, నేను బ్లౌజ్ పీస్ మొత్తం డార్క్ పర్పుల్ షేడ్ మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే అది హైలైట్ అవుతది కాబట్టి. ఇంకొకటి మెరూన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి ఫుల్ మెరూన్ కలర్‌లోనే నేను తీసుకున్నాను. అలాగే ఆరెంజ్ కూడా. ఇలా మనకి నచ్చిన విధంగా స్టిచ్ చేయించుకొని సింగిల్ స్టెప్ పెట్టుకొని, ఒక సింపుల్‌గా చోకర్ పెట్టుకొని, ఇంకా సింగిల్ బ్యాంగిల్స్ వేసుకొని, మనకి నచ్చినట్టు సింపుల్ హెయిర్ స్టైల్ ఏదైనా వేసుకొని రెడీ అయితే ఆ లుక్ చాలా 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 బావుంటుందండి. నేను ఆల్రెడీ ట్రై చేశాను. నేనది ఏ లుక్ రాబోతుందో నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా చూపిస్తాను. హ్మ్. సో, ఇదండి ఫైనల్‌గా ఇందులో మీకు ఏ సారీ బాగా నచ్చిందో నాకు కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం తప్పకుండా కలుద్దాం. బాయ్ బాయ్. నమస్తే. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.